కాబట్టి బాబు ప్రయోజనాలకు పనిచేసి పెడితే ఆవిడికి మరింత ఆదరణ ఉంటుంది, కావాల్సిన పని జరుగుతుంది. సింపుల్ లాజిక్ అది. అందులో ఉభయ కుశలోపరి. జగన్ మీద కసి కనిపిస్తుందా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు? ఆవిడ అజ్ఞానం కనిపిస్తుంది? రెండు కాదు, బాబు ఆలోచనలకు అనుగుణంగా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు బాబుకి అగెనిస్ట్ గా అనిపించే టైంలో పవన్ కళ్యాణ్ వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఆ ఇష్యూ అంతా జగన్ ని టార్గెట్ చేసేవాడు. తద్వారా ఇష్యూ అటుకు వెళ్ళిపోయేది. అదొక వ్యూహం. అంటే జగన్ మీద కసి లేకుండానే ఈ జిందాల్ కేసు ఇప్పుడు సడన్ గా ఆమె టేకప్ చేసుకోవడం. సపోర్ట్ చేయడం బాబు వ్యూహంలో భాగంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అస్త్రం వాడతారు. ఆ అస్త్రాల్లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిల. జిందాలు ఈవిడ మాట్లాడింది, మరి అమ్మాయి జిందాల మీద ఎందుకు కేసు పెట్టలా? కుక్కల విద్యాసాగర్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? తనను మోసం చేసిన జిందాలు తను ఆ కేసు నుండి తప్పించడానికి కుట్ర పని ఇక్కడ తప్పుడు కేసు పెట్టారు. మరి తను కేసు పెట్టాల్సింది ఎవరి మీదనా? జిందాల మీద కదనా? ఈ అమ్మాయి జిందాల గురించి మాట్లాడింది, కానీ అమ్మాయి కేసు జిందాల మీద ఎందుకు పెట్టలా? అసలు లాజిక్ అది కదా. రెండవ ఆస్పెక్ట్, ఎప్పుడు మాట్లాడింది ఇది? వరదల్లో పబ్లిక్ అందరూ తిట్టిపోస్తున్నప్పుడు మాట్లాడింది. అంటే ఏంటి? డైవర్షన్ అన్నమాట. ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అవ్వాలి పబ్లిక్. మహిళ